ఈ అఖండ చేయాలంటే చాలా బలం కావాలి, చాలా బలం. ఇది ఇది నాకు తెలియదు, ఇది తమన్ మ్యూజిక్ కాదు, ఇది ఆ శివుడు చేయిస్తున్నాడు అంతే. నేను నాకే అర్థం కాలే. ఒక రీల్ మ్యూజిక్ చేసిన తర్వాత మా టీంతో కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే అందరు రండ్రా ఎక్కడైనా పబ్కి పోదాం కొంతసేపు అంటే టు హ్యావ్ ఫన్. అంటే ఫన్ అంటే ఏంటి, ఒక మంచి బ్యాండ్ వాయిస్తున్నారు వినేసి వద్దాం, లేకపోతే మంచి ఫెస్టివల్కి వెళ్దాం రండి, మంచి ఫుడ్ రెస్టారెంట్కి వెళ్దాం అంటే మా టీం అంతా వచ్చేస్తారు. వీళ్ళందరినీ గుడికి తీసుకెళ్ళడం చాలా కష్టం. సో అఖండ అనేది ఒక గుడి. సో ఆ రోజు ఆ గుడి దర్శనం చేసుకోవాలి, అది చాలా చాలా రేరెస్ట్ మూమెంట్. నేను యాక్చువల్గా ఈ సినిమా సైన్ చేసే ముందు అనుకున్నాను, అఖండ 1లోనే అన్నీ చేసేసాం, ఇంకా 2లో ఏం చేస్తాం అని అనుకున్నాను. బట్ చాలా ప్రే చేసుకున్నాను నిజంగా. బికాస్ చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి సినిమాలు చేయాలంటే. ఇలాంటి సినిమాలు నిజంగా అది శివుడు రూపంలో బాలయ్య గారిని చూస్తుంటే ఆయన పడే కష్టం, ఆయన పడిన కష్టం నేను చాలా చెప్పాను మీకు. ఆ కస్బేగి అనే జార్జియాకి వెళ్ళాను. అక్కడ -14 degreesలో మొత్తం ఈ టీమ్ మీకోసం ఆ క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నిజంగా చాలా కంట్లో చాలా నీళ్ళు వచ్చేసింది. ఇంత కష్టపడతారా, ఇంత కష్టపడాలి ఒక సీన్. బికాస్ బోయపాటి గారు రాసేది చాలా బలం, బట్ అది స్క్రీన్ మీద 1000% తెస్తాడు ఆయన. అది చాలా రేర్ మూమెంట్. ఆయన అనుకుంది తీస్తాడు, అది మనల్ని నమ్మిస్తాడు. అది చాలా పెద్ద విషయం. అది అసలు ఒక్కొక్క రీల్ పనిచేస్తుంటే అసలు వచ్చిన హై మాకు మామూలు హై కాదు. ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అఖండాకి నాకు ఏమేమి హైస్ జరిగిందో సేమ్ అదే హైస్ మళ్ళీ అఖండ 2కి జరుగుతుంది అంతే. సో ఇది ఒక సైకిల్. దీనికి ఏం చెప్పాలి, లైక్ చాలా 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 తపస్సులు చేసి ఉండాలి, లేకపోతే చాలా ఆశీర్వచనాలు ఉండాలి ఇలాంటి సినిమా చేయాలంటే. కమర్షియల్గా చాలా పోర్షన్స్ ఉంటాయి, బట్ శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని మాత్రం చూడాలి. ఆ 70mm చూసేటప్పుడు మీరు అందరూ నిజంగా చాలా, అంటే కొన్ని సినిమాలకి ఏదో చాలా చెప్తాం, ఈ సినిమాకి మనం చేతులైతే దండం పెడతాం అంతే.